హాయ్ ఫ్రెండ్స్, 11 జూన్ 1993 స్టీవెన్ స్పీల్బర్గ్ అంతకుముందు మన ప్రపంచం ఎప్పుడూ చూడని దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అది సినిమా ప్రపంచంలోని ఒక అద్భుత ఆవిష్కరణ. సినిమా వాళ్లను సృష్టికర్తలు అని ఎందుకంటారనేది ఈ సినిమా మరోసారి అందరికీ రుజువు చేసింది. అదే జురాసిక్ పార్క్. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్ని మనం అడపాదడపా పుస్తకాల్లోనే చూసేవాళ్ళం. అలాంటి డైనోసార్స్ని మన కళ్ల ముందు సాక్షాత్కరింపజేశారు సినీ మాంత్రికుడు స్పీల్బర్గ్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. వసూళ్ల సునామీ కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో కూడా అనువాదం చేయబడి $1 బిలియన్ వసూళ్లు కురిపించింది. డైనోసార్స్ గురించి ఎప్పుడూ విని ఉండని, పెద్దగా తెలియని సామాన్య జనానికి కూడా ఈ సినిమా ద్వారా డైనోసార్స్ గురించి తెలిసిపోయింది. అదంతా ఊహా ప్రపంచం అయినా సరే వాటి విధ్వంసం మానవాళి కళ్ళారా చూసింది. మానవులు ఈ భూమి మీదకు రాకముందే, కోట్ల సంవత్సరాల ముందే ఈ భూమిని ఏలి అంతమైపోయిన ఈ భారీ రాక్షస బలులు ఈ ప్రపంచాన్ని తమ మేధాశక్తితో ఏలుతున్న మనుషులకు ఎలాంటి సవాళ్లు విసురుతాయో అనుభవంలోకొచ్చింది. అవి సృష్టించే విధ్వంసాన్ని తట్టుకుని మానవులు నిలవగలరా అన్న సందేహాన్ని లేవనెత్తింది. వాటి భారీ ఆకారం ముందు, వాటి శక్తి ముందు మానవుల మేధాశక్తి నిలవగలదా అన్న ప్రశ్నను మన ముందుంచింది. మనం ఉన్న ప్రపంచంలో మానవాళికి అంత సవాళ్లు విసిరే మహా విధ్వంసం సృష్టించే జీవి లేనే లేదు. అయితే ఈ సినిమా ద్వారా చాలా ప్రశ్నలు కూడా విజ్ఞాన ప్రపంచంలో బయలుదేరాయి. గ్రాఫిక్స్ ద్వారా మన ముందు సాక్షాత్కరింపజేసిన ఈ రాక్షస బలిని నిజంగా మళ్లీ ఈ భూమి మీదకి తీసుకురావచ్చా అన్న ఆలోచన చాలామంది శాస్త్రవేత్తల్ని కదిలించింది. ఈ వీడియోలో మనం డైనోసార్స్ని మళ్లీ భూమి మీద పుట్టించగలిగే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే పుట్టిస్తే దానివల్ల సంభవించే పరిణామాలేంటి? ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. దీని గురించి చెప్పుకునే ముందు అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసుకోవాలి. 350 కోట్ల సంవత్సరాలకు పూర్వం భూమి మీద జీవం పుట్టుక ప్రారంభమైంది. మొదట్లో జీవం కేవలం యూనిసెల్యులర్ ఫామ్లో ఉండేది. పరిణామ క్రమంలో దాని నుంచి అనేక రకాల జీవం ప్రారంభమైంది. ఎన్నో జంతువులు నీటిలోనూ భూమి మీద ఉద్భవించడం ప్రారంభమైంది. తర్వాత వాటి ఆకారం కూడా పెరగడం ప్రారంభమైంది. అలా ఈ భూమి మీద 23 కోట్ల సంవత్సరాలకు పూర్వం మొదటి డైనోసార్ జన్మించింది. మొదట్లో డైనోసార్స్ అనబడే ఈ రాక్షస బలులు కేవలం 3 నుంచి 3.5 అడుగుల పొడవు మాత్రమే ఉండేవి. కానీ వీటి బలం మరియు వేగం కారణంగా ఇవి భూమిని ఆక్రమించాయి. ఇవి చిన్నగా ఉండటం వల్ల సహజంగానే వీటి ఉత్పత్తి వేగంగా పెరగడం ప్రారంభమైంది. అలా కాలం వేగంగా నడుస్తూ ఉంది. ఆ తర్వాత 10 కోట్ల సంవత్సరాల తర్వాత దాదాపు 2000 రకాల డైనోసార్స్ జాతులు భూమి మీద ఉద్భవించాయి. అలా సమయం వాటికి పర్ఫెక్ట్గా అనుకూలంగా ఉంటుంది. అవి భూమి మీదే కాదు, నీటిలోనూ ఆకాశంలోనూ కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తమకు తిరుగు లేకుండా ఉన్నాయి. భూమి మీద ఏ జీవి కూడా వాటిని ఎదిరించే అవకాశం లేకుండా ఉంటుంది. ఇలా ఎటువైపు చూసినా వాటి యుగం నడుస్తోంది. వాటికి ఏ కొరత లేకుండా అన్నీ అనుకూలంగా ఉంటుంది. వేటాడే జీవులకు కొరత లేదు, వేటాడడానికి కొరత లేదు. అలా అంతా ఒక సమతుల్యంగా ఉంటుంది. కానీ ఏదీ శాశ్వతం కాదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఇదంతా తుఫాను ముందు ప్రశాంతతలా ఉంది. ముందు ఏం జరగబోతోందో ఇవి కనీసం ఊహించనైనా ఊహించి ఉండవు. దాదాపు 6,50,00,000 సంవత్సరాలకు ముందు అంతరిక్షంలోని ఏదో ఒక మూల నుంచి ఒక ఆస్ట్రాయిడ్ అంటే గ్రహ శకలం వీటి గతిని మార్చడానికి చాలా వేగంగా భూమి వైపు దూసుకొస్తోంది. అది ఈ భూమి యొక్క చరిత్రను మార్చిన ఘట్టం. అయితే అది ఇంకా భూమిని చేరకముందే దాని తాలూకు వెలుగు కారణంగా డైనోసార్స్ యొక్క కంటి చూపు పోయింది. దాన్ని చూసిన డైనోసార్స్ గుడ్డివైపోయాయి. ఇక ఎప్పుడైతే ఆ ఆస్ట్రాయిడ్ ఈ భూమిని తాకిందో అప్పుడు మహా విధ్వంసం భూమిని మొత్తం కుదిపేసింది. దాని తాకిడికి భూమి ఉపరితలం అంతా అతలాకుతలం అయిపోయింది. భూమికి 4 వైపులా అగ్ని ప్రళయం సంభవించింది. ఆ వేడికి చాలా వరకు ఆ చుట్టూ ఉన్న డైనోసార్లు క్షణాల్లో కాలి బూడిదైపోయాయి. ఇంకా కొన్ని రేడియేషన్ కారణంగా చనిపోతే, మరికొన్ని ఆ మహాప్రళయం కారణంగా సంభవించిన ప్రకృతి విపత్తుల కారణంగా చనిపోయాయి. ఈ ఆస్ట్రాయిడ్ ఢీకొట్టిన తాలూకు ప్రభావం కొన్ని నెలల వరకు కొనసాగింది. దీని కారణంగా ఉద్భవించిన పేలుడు తర్వాత జనించిన ధూళి మేఘాల కారణంగా సూర్యరశ్మి నేలను తాకలేదు. అందువల్ల భూమి మీద శీతలం పెరిగింది. భూమిపై మొక్కలు చెట్లు ఏవీ మిగల్లేదు. అంతా నల్లగా మాడిపోయింది. డైనోసార్స్కి సంబంధించిన మొత్తం జాతులన్నీ అంతరించిపోయాయి. అయితే ఇది అంతం కాదు,
మరో ప్రస్థానానికి ఆరంభం, మరో వికాసానికి పునాది, మరో చరిత్రకు మొదలు. అప్పుడు భూమి లోపల నివసించి ఉన్న జీవులు బయటకు రావటం ప్రారంభమైంది. అలా భూమి మీద వాటికి ప్రమాదం లేకపోవడంతో అవి సంతతి పెంచుకుంటూ మెల్లమెల్లగా మరిన్ని జాతులుగా వృద్ధి చెందటం మొదలైంది. అలా భూమి మీద ఎన్నో జీవజాతులు రావటం ప్రారంభమైంది. 6 కోట్ల సంవత్సరాల తర్వాత కోతుల రూపంలో ఒక జాతి భూమి మీద ఉద్భవించింది. మరికొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వాటి నుంచి మనుషులు భూమి మీదకొచ్చారు. భూమి మీద మనుషుల పుట్టుక నుంచి ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనుషులు బుద్ధిజీవులుగా ఎదిగే క్రమంలో తమ చుట్టూ ఉన్న వాటి నుంచి నేర్చుకుంటూ తమను తాము వికాస పథంలో నిలుపుకుంటూ ఈరోజు భూమిలో ఏం జరుగుతుందో అన్న దాని నుంచి అంతరిక్షం ఆవల ఏం జరుగుతుందో తెలుసుకునేదాకా ఎంతో విజ్ఞానాన్ని సంపాదించారు. భూమి మీద జీవం పుట్టి ఇన్ని కోట్ల సంవత్సరాల క్రమంలో ఇన్ని పరిణామాలు దాటుకుంటూ రావడం గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అదే ఆశ్చర్యం, కుతూహలంతో మనిషి భూమి యొక్క చరిత్రను వెతుకుతూనే ఉన్నాడు. 1822 మేరీ యాన్ మ్యాంటిల్ అనే పురాతత్వ శాస్త్రవేత్త ఒక శిలాజాన్ని కనుగొన్నారు. ఇది డైనోసార్ చరిత్రకు సంబంధించిన మొదటి మెట్టు అని చెప్తారు. ఇలాంటివి ఆ తర్వాత ప్రపంచ నలుమూలలా చాలా దొరికాయి. ఈ పరిశోధనలోనే సర్ రిచర్డ్ ఓవెన్ మొదటిసారిగా 1841లో డైనోసార్ అనే పదాన్ని సమాజం ముందుకు తెచ్చాడు. అలా అప్పట్నుంచి డైనోసార్స్ జాతి గురించి చర్చలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే డైనోసార్స్ చరిత్ర జురాసిక్ పార్క్ సినిమాకి ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ద్వారానే సామాన్య జనానికి కూడా డైనోసార్స్ గురించి కొంత అవగాహన కలిగింది. తర్వాత ప్రపంచంలో ఎక్కడ దేనికి సంబంధించిన ఆనవాళ్లు దొరికినా అవి సామాన్య జనాన్ని కూడా ఆకర్షించే వార్తలయ్యాయి. అంతకుముందు కేవలం విజ్ఞాన ప్రపంచానికి మాత్రమే సంబంధించిన ఆసక్తి సామాన్య జనానికి కూడా చేరింది. అలా డైనోసార్ను మళ్లీ భూమి మీద నడయాడేలా చేయొచ్చా అన్న ప్రశ్న మొదలైంది. దీనికి సమాధానం సాధ్యం అని. దీని మీద ప్రపంచవ్యాప్తంగా పబ్లిక్, ప్రైవేట్ రంగంలో ఎన్నో పరిశోధనలు ప్రారంభమయ్యాయి. దీని మీద ఎంతో డబ్బులు పెట్టారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ప్రయోగం సఫలం కాలేదు. ఎందుకంటే డైనోసార్ యొక్క DNA మనకు అందుబాటులో లేకపోవటం. డైనోసార్ యొక్క శిలాజం ద్వారా దాని యొక్క ఆకృతిని మన ముందుకు తీసుకురాగలుగుతారు. దాని ఆకారాన్ని మన ముందు సాక్షాత్కరింపజేయగలుగుతారు. కానీ DNAతో మాత్రమే వాటికి ప్రాణం పోయగలుగుతారు. వాటి జాతిని మన ముందు తీసుకురాగలుగుతారు. కొన్ని సంవత్సరాల వరకు దీని గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దాని శిలాజం లేకపోయినా దాని DNA కారణంగా దాన్ని మళ్లీ సృష్టించొచ్చు. దాన్ని కృత్రిమంగా తయారు చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే DNA తయారు చేయటం అంటే మామూలు విషయం ఏం కాదు. అది కూడా మన మానవులు ఏమాత్రం చూడని, మనం పుట్టడానికి కొన్ని కోట్ల సంవత్సరాల ముందే అంతరించిపోయిన జీవులకు సంబంధించింది. ఇక దాదాపు ఇది అసాధ్యం అనుకుని నిరాశలో ఉన్న దశలో మళ్లీ ఆ ఆశకు జీవం పోసే ఆధారం దొరికింది. 22 డిసెంబర్ 2021 దక్షిణ చైనాలో డైనోసార్కు సంబంధించి ఒక గుడ్డు దొరికింది. దీంట్లో దాదాపు 6.5 కోట్ల సంవత్సరాల పురాతనమైన ఎంబ్రియో అంటే పిండం సురక్షితంగా ఉంది. ఇది గుడ్డు నుంచి బయటకొచ్చే దశలో ఉంది. అప్పుడే భూమిని భయంకరమైన ఆస్ట్రాయిడ్ ఢీకొంది. దాని తర్వాత జరిగిన పరిణామాల కారణంగా ఇది బయటకు రాలేకపోయింది. దీనిపైన శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా డైనోసార్ యొక్క DNAని కనుక్కోవచ్చు. ఒకవేళ దీనిలో వారికి డైనోసార్ యొక్క DNA దొరికితే దాని ద్వారా డైనోసార్ను మళ్లీ భూమి మీద పుట్టించవచ్చు. మానవ చరిత్ర ఎంతో మారిపోతుంది. మనం మన చుట్టూ డైనోసార్స్ సజీవంగా తిరగటం చూడొచ్చు. తెర మీద చూసే కోట్లాది మంది ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. నిజ జీవితంలో ఒకవేళ మన చుట్టూ తిరిగితే ఎలా ఉంటుంది? అయితే ఇది మంచి పరిణామమా లేక చెడుకు దారితీస్తుందా? ఒకవేళ డైనోసార్స్ మన అదుపులో ఉండి ఈ భూమి మీద నివసిస్తే అది శాస్త్రవేత్తలకు, కొత్త ఆవిష్కరణలకు, చరిత్రను శోధించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆకారంలో ఎంతో భారీగా ఉండే అవి అలా ఉంటాయా? వాటిని కంట్రోల్ చేసే శక్తి మనుషులకుందా? ఒకవేళ అవి మన కంట్రోల్ తప్పిపోతే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక పట్టణం మొత్తాన్ని క్షణంలో నాశనం చేసే శక్తి వాటికి ఉంటుంది. అలా మానవ వికాసాన్ని, మానవ జాతిని, ఇన్నేళ్ల ప్రగతిని నేలమట్టం చేయడానికి వాటికి ఎక్కువ సమయం ఏం పట్టదు. మళ్లీ చరిత్ర కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోవచ్చు. అదే ఇంకోవైపు మానవ జాతితో అవి కలిసి సాగితే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టొచ్చు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.